తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనం గడ్డి పెట్టిన జగన్మోహన్ కి ఇంకా బుద్ధి రాలేదన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కొనసాగితే జగన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయమన్నారు. మెడికల్ కాలేజీల అభివృద్ధిపై వైసీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే గతంలో ఇచ్చినటువంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాని ద్వారా ఇవాళ బీఓటీ కింద రోడ్లు వేసుకున్నాం. రోడ్లన్నీ కూడా ఇవాళ అద్భుతంగా ఉన్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగి ఇండస్ట్రీస్ వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, అటు పోర్టులు వచ్చినాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు కనబడతలే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల రాష్ట్రంలో ఒక విప్లవం వచ్చింది. దేశంలోనే ఒక విప్లవం తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తారో మనం చూసాం. ఒక విధ్వంసమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మంచి విధానం. దీనివల్ల అక్కడ అసెట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇది ప్రభుత్వ సంస్థే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలుసుకోవాలి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉంటే హాస్యాస్పదంగా ఉంది. వైద్య సహాయం పెరుగుతుంది, మెడికల్ సీట్లు పెరుగుతాయి, అసెట్ క్రియేట్ అవుతుంది, రాష్ట్రం మీద భారం పడదు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అవి జరగకూడదు. మేము ప్రజలకి ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. దానికి కేంద్రం కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రైవేట్ ఎందుకు అవుతుంది, అది ప్రభుత్వందే, ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారు. కాబట్టి దీంట్లో ప్రజలకు ఎటువంటి అపోహ లేదు. కేవలం అపోహలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.